హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తినిధి తెలుగు. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు. ఈరోజు మనం జమ్మి చెట్టుకి పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. మనకి మహాభారతంలో పాండవులు అంతా వనవాసం చేయాల్సి వస్తుంది కదా. అయితే పాండవులకు ఇంకా ద్రౌపదికి కలిపి విజయదశమి నుంచి మళ్ళీ వచ్చే విజయదశమి వరకు వాళ్ళు ఎవరికీ కనిపించకుండా వనవాసం చెయ్యాలి అని చెప్తారు. అయితే పాండవులు ఒక మారుమూల ప్రాంతం దగ్గర ఉన్న అడవిలో వనవాసానికి వెళ్తారు. అయితే అక్కడ ఊరు బయట దుర్గమ్మ గుడి ఉండేది. ఒక జమ్మి చెట్టు గుడి ముందు ఉండేది. ఈ పాండవులు, ద్రౌపది వారి యొక్క ఆయుధాలను ఆ జమ్మి చెట్టు మొదల్లో వేసి పూజ చేసి, మేము మళ్ళీ విజయదశమికి వచ్చే వరకు మా ఆయుధాలను తీసుకొని వెళ్తాము తల్లి, అప్పటి వరకు మీరే మమ్మల్ని, మా ఆయుధాలను కాపాడాలి తల్లి అంటూ జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్తారు. అయితే ఆయుధాలు ఎవరికి కనిపించేవి కావు. ఇది అంతా ఆ దుర్గమ్మ వారి కృప అని చెప్పుకునేవారు. పాండవులు వనవాసం పూర్తి చేసుకొని మళ్ళీ జమ్మి చెట్టు వద్దకు వచ్చి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకొని వెళ్తారు. ఆ విధంగా మనకు పాండవుల కాలం నుంచి ఇప్పటి వరకు ఆ ఆనవాయితీ నడుస్తూ వస్తుంది. అందుకే విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తే మంచి జరుగుతుంది అని మన పెద్దవాళ్ళు ఇంకా పురాణాలు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ టాపిక్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.